హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం ఫ్లోరింగ్స్లో ఎలాంటి ఐటమ్స్ వినియోగించుకోవాలి అనే విషయంలో ఆల్రెడీ ఒక అవగాహన తెచ్చుకుని ఉన్నాము. సో ఇంకా ఈ ఫ్లోరింగ్కి సంబంధించినంత వరకు మనము మరిన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వాటిల్లో గ్రానైట్ ఫ్లోరింగ్ అండ్ ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్. న్యాచురల్ స్టోన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మన బడ్జెట్ ఆధారంగా ఇటాలియన్ ఫ్లోరింగ్ మార్బుల్ కానీ అలాగే గ్రానైట్ ఫ్లోరింగ్ కూడా కొన్ని ప్రత్యేకమైన ప్లేసెస్లో మనం వినియోగించుకునే అవకాశం అనేది మనకి ఉంది. బట్ ఇటాలియన్ మార్బుల్ అనేది ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ అఫైర్. సో అది మన బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని మనము ఇటాలియన్ ఫ్లోరింగ్ యూస్ చేద్దామా వద్దా అనే విషయాన్ని మనము నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ ది బడ్జెట్. అది యాక్చువల్గా ప్రైస్ రేంజ్ అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 250 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. ఏదైనా హైలైట్ ప్లేసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాల్ అలాంటి ప్లేసెస్, అలాగే ఎంట్రన్స్ ఏరియా, స్టెప్స్ అలాంటి ప్లేసెస్లో కావాలంటే మనం ఇటాలియన్ మార్బుల్ ఆప్షన్ తీసుకోవచ్చు. అండ్ అదర్ ప్లేసెస్లోకి వచ్చేసరికి రెగ్యులర్ వైట్ మార్బుల్ అది ఉంటుంది, మార్బుల్ ఆప్షన్ కూడా మనం తీసుకోవచ్చు. ఇలా మార్బుల్ ఆప్షన్ కనుక మనం తీసుకునేటట్లయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఏదైతే మనము ఈ యొక్క ఫ్లోరింగ్ అనేది విట్రిఫైడ్ టైల్స్ అనేటువంటి ఫ్లోరింగ్ కనుక యూస్ చేసుకుంటామో, విట్రిఫైడ్ టైల్స్ అనేవి ఆల్రెడీ రెడీమేడ్ ఫినిష్లో ఉంటాయి కనుక, అంటే గ్లాసీ ఫినిష్ అండ్ మ్యాట్ ఫినిష్లో ఉంటాయి. సో ఈ యొక్క ఫినిషింగ్ కాకుండా మనకి ఇంకా దానిపైన ఇంకా వేరే చేయవలసిన అవసరం ఏమీ ఉండదు. ఎక్సెప్ట్ ఏదైతే గ్రౌట్స్ మనం పెట్టదలుచుకుంటామో ఎపాక్సీ గ్రౌట్ స్పేసర్ జాయింట్స్, ఇన్ కేస్ ఆఫ్ స్పేసర్ జాయింట్స్ నీడ్ టు గో ఫర్ ఎపాక్సీ గ్రౌటింగ్. అంతకు మించి ఇంకా దానిపైన మనం చేసేదే ఉండదు. బట్ వెరాస్ వెన్ యూ గో ఫర్ న్యాచురల్ స్టోన్స్ లైక్ మార్బుల్ కనుక యూస్ చేసినట్లయితే మార్బుల్కు మనము పాలిషింగ్ అనే ప్రాసెస్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఈ మార్బుల్ పాలిషింగ్ అనేది కొంచెం లెబోరియస్ ప్రాసెస్ ఉంటుంది. మెయిన్ రఫ్ కోట్ నుంచి, ఫస్ట్ కోట్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే దాదాపుగా 10 కోట్స్ వరకు కూడా మనం మార్బుల్ పాలిషింగ్ అనేది నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని డైమండ్ పాలిష్ అంటాము. ఆ డైమండ్ పాలిష్ అనేది కూడా ఇట్ ఈస్ ఎ బిట్ కాస్ట్లీ. అలాగే లేయింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇటాలియన్ మార్బుల్ కనుక మనం తీసుకునేటట్లయితే, ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్ వేసేటప్పుడు జనరల్గా ఆ యొక్క స్టోన్, ఇటాలియన్ స్టోన్కి ఉండేటువంటి న్యాచురల్ ఆ గ్లో అనేది కనుక మనకి అప్రోప్రియేట్గా మనం విజువలైజ్ చేసుకోవాలి అంటే కనుక, ఏదైతే మనం ఫ్లోరింగ్ వేస్తామో ఆ ఫ్లోరింగ్ వేసేటప్పుడు ఆ ఫ్లోరింగ్లో టాప్లో, అంటే జనరల్గా మనం ఫ్లోరింగ్ ఏదైనా వేసుకునేటప్పుడు కింద మోర్టార్ వేసి ఆ మోర్టార్ పైన ఒక లేయర్ సిమెంట్ స్లరీ వేసి ఆ సిమెంట్ స్లరీ పైన జనరల్గా గ్రానైట్ లేదా ఫ్లోరింగ్ టైల్స్ అనేవి వేసుకుంటాము. కానీ వేరాజ్ ఫర్ ది కేస్ ఆఫ్ ఇటాలియన్ మార్బుల్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ వైట్ మార్బుల్స్, ఇలాంటి ప్లేసెస్లో మనం ఏం చేస్తామంటే, ఆ యొక్క ఫ్లోరింగ్ ఏదైతే ఉన్నదో ఆ ఫ్లోరింగ్లో కింద సిమెంట్ మోటార్ బెడ్ వేసుకున్న తర్వాత వైట్ సిమెంట్ స్లరీని వినియోగించవలసిన అవసరం ఉంటుంది. ఆ వైట్ సిమెంట్ స్లరీ అనేది మనకు ఆ యొక్క ఫ్లోరింగ్లో ఉండేటువంటి ఆ న్యాచురల్ గ్లోని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. అదే కనుక మనం డార్క్ సిమెంట్ అంటే నార్మల్ సిమెంట్ కనుక మనం యూటిలైజ్ చేసినట్లయితే అందులో ఉండేటువంటి గ్లో డల్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక మనము ఆ వైట్ సిమెంట్ అనేది యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే లాటిక్రీట్లో డిఫరెంట్ కెమికల్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి, అలాంటి కెమికల్స్ని కూడా ఇటాలియన్ మార్బుల్ లేయింగ్ చేసేటప్పుడు యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇటాలియన్ మార్బుల్ అనేది ఇట్ ఇస్ బై న్యాచురల్ స్టోన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సెల్ఫ్ క్రాక్స్. సో ఆ క్రాక్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కనుక మనం ఫ్లోరింగ్ లేయింగ్ చేసేటప్పుడు బాటమ్ లేయర్లో కెమికల్ కూడా యూస్ చేస్తాము. ఆ కెమికల్ కూడా వైట్ కలర్లో ఉండేటువంటి కెమికల్స్ ఉన్నాయి, గ్రే కలర్లో ఉండే కెమికల్స్ కూడా ఉంటాయి. ఈ లాటిక్రీట్ ఇలాంటి వీటిలోనే మనకి ఆ గ్రౌట్ అనేది ఉంటుంది, దాన్ని మనం యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఆ యొక్క వర్క్ని నిర్వహించుకోవాలి. అలాగే మనము కిచెన్ ప్లాట్ఫామ్స్ మనము ఇంతకుముందు జనరల్గా మనం చేసే ప్రొసీజర్ ఏంటంటే, ఏదైతే కిచెన్లో మనం ప్లాట్ఫామ్ వేసుకోదలుచుకున్నామో ఆ కిచెన్ ప్లాట్ఫామ్ వేసుకునే ప్రదేశంలో ఒక ఆర్సిసి స్లాబ్ని క్యాష్ చేసుకునే పద్ధతి ఇంతకుముందు మనం చేసేవాళ్ళం. అయితే ఆ ఆర్సిసి స్లాబ్ క్యాష్ చేసుకుని దానిపైన మళ్ళీ మనకు నచ్చినటువంటి గ్రానైట్ని, ఆ గ్రానైట్ కూడా సాఫ్ట్ మెటీరియల్ కాకుండా హార్డ్ మెటీరియల్ ఉండేటట్టుగా, అంటే ఇక్కడ ఏంటంటే కిచెన్ వచ్చేసరికి మనము వీ విల్ యూజ్ ఇట్ కుకింగ్కి వీటికి అన్నిటికి యూజ్ చేసుకుంటాం కనుక అక్కడ కొంత హీట్ అనేది కూడా ఏదైతే యుటెన్సిల్స్ ఇప్పుడు మనం కుకింగ్ అది చేసినప్పుడు అక్కడైతే ప్లేస్ చేస్తామో అవన్నీ కొన్ని హాట్గా ఉంటాయి, టెంపరేచర్ కూడా
ఎక్కువ ఉంటుంది కనుక దానికి అది రెసిస్ట్ చేసుకునే విధంగా ఉండేటువంటి గ్రానైట్ మనం హార్డ్ గ్రానైట్ని సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ ఆ గ్రానైట్ తీసుకునేటప్పుడు కూడా సాఫ్ట్ మెటీరియల్ కాకుండా హార్డ్ మెటీరియల్ తీసుకోవడం వల్ల ఆ యొక్క గ్రానైట్ అనేది ఈ ఆయిల్ కంటెంట్ని అబ్జర్వ్ చేసుకునే ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. ఆ గ్రానైట్ కనుక సాఫ్ట్ గ్రానైట్ అయినట్లయితే అది అబ్జర్వ్ చేసుకుని ఆ యొక్క హార్డ్నెస్ తక్కువగా ఉంటుంది కనుక ఆటోమేటిక్గా ఆ ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ స్టెయిన్స్ ఏవైతే ఏర్పడతాయో ఆ స్టెయిన్స్ అనేవి పోవు, దాన్ని మనం క్లీన్ చేయలేము. సో అందుకు హార్డ్ మెటీరియల్ అనేది సెలెక్ట్ చేసుకోవడం వల్ల వైప్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోయేటట్టుగా ఉంటుంది కనుక ఆ యొక్క మెటీరియల్ని అది యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే హైట్ ఆఫ్ ది కిచెన్ ప్లాట్ఫామ్ అనేది 2 feet 9 inches ఫ్రమ్ ది ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్. ఇట్ షుడ్ బి ద టాప్ ఆఫ్ అవర్ గ్రానైట్ ప్లాట్ఫామ్, కిచెన్ ప్లాట్ఫామ్. సో ఆ కిచెన్ ప్లాట్ఫామ్ వేసుకునేటప్పుడు ఆర్సీసీ కనుక మనం క్యాష్ చేసుకునేటట్లయితే ఎక్కడైతే సింక్ వస్తుందో ఆ సింక్ వచ్చేటువంటి ప్రదేశంలో ఆ రైట్ సైజ్ ఆఫ్ ది సింక్ అంటే అప్రోప్రియేట్గా సింక్ యొక్క బౌల్ సైజ్ ఎంత ఉంటుందో చూసుకుని ఆ డైమెన్షన్ ప్రకారంగా మనం అక్కడ ఒక ఓపెనింగ్ క్రియేట్ చేసుకుని ఆ ఓపెనింగ్ని అలాగే పెట్టి కాంక్రీట్ క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ రేపొద్దున మనం ఎప్పుడైనా సరే మనం ఆ బౌల్ని ఫిక్స్ చేసుకోవడానికి ఆ కాంక్రీట్ని మళ్ళీ కటింగ్ చేసి ఆ బౌల్ ఫిక్స్ చేసుకునేటువంటి అవసరం రాకుండా ముందుగానే జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. ఇదే యాక్చువల్గా మనము కిచెన్ ఏదైతే హబ్ అంటే లేదా స్టవ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటామో, కుక్ టాప్ లేదా హబ్ ప్రొవైడ్ చేసుకుంటామో అలాంటి ప్లేసెస్లో మనము ఆ యొక్క హోల్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా నవేడేస్ డ్రిల్లింగ్ మెషిన్స్ వచ్చేసాయి, మనకి ఎక్కడ కావాలనో ఆ ప్లేస్ చూసుకుని మార్కౌట్ చేసుకుంటే దానిలో నుంచి మన యొక్క గ్యాస్ పైప్ ఏదైతే ఉన్నదో ఆ ఫ్లెక్సిబుల్ పైప్, గ్యాస్ పైప్ అనేది మనకి సురక్షా పైప్ లాంటివి ఉంటాయి కదా, అవి మన స్టవ్కి కనెక్ట్ చేసుకోవడానికి వీలుగా రైట్ ప్లేస్లో ఆ హోల్ అనేది పెట్టుకుని దాన్ని కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొకటి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నవేడేస్ ఈ యొక్క కిచెన్ ప్లాట్ఫామ్ స్లాబ్ కాస్టింగ్ అనేటువంటి పద్ధతిని చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. ఈవెన్ నవేడేస్ బిల్డర్స్ కూడా ఏదైనా అపార్ట్మెంట్స్లో కానీ వాటిలో కానీ ఏ యొక్క కిచెన్ ప్లాట్ఫామ్ అనేది మెయింటైన్ చేయటం లేదు. ఎందుకు అంటే నవేడేస్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మాడ్యులర్ కిచెన్ అనేటువంటి ఒక పద్ధతి ద్వారా మనం కిచెన్లో వుడ్ వర్క్ అనేది చేసుకుంటున్నాం. ఈ మాడ్యులర్ వుడ్ వర్క్ చేసుకోవటంలో మనకున్న సౌలభ్యత ఏంటంటే మనకు కావలసినటువంటి సైజులో ఆ యొక్క యూటిలిటీ స్పేస్ బిలో ది కిచెన్ ప్లాట్ఫామ్ అనేది మనకి కన్వీనియంట్గా డిజైన్ చేసుకునే దానికి వెసులుబాటు ఉంటుంది కనుక ఆ విధంగా చేసుకోవడం కోసం ఆ కిచెన్ ప్లాట్ఫామ్ కాస్టింగ్ అనేటువంటి ప్రొసీజర్ని అవాయిడ్ చేస్తున్నాము. కిచెన్ ప్లాట్ఫామ్ వేసుకోవడం వల్ల ఆ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది మినిమం విడ్త్ ఆఫ్ ది కిచెన్ ప్లాట్ఫామ్ షుడ్ బి 24 inches, దట్ మీన్స్ 2 feet, లేదా ఇంకొక 1 inch ఎక్కువే ఉండటం మంచిది. ఎందుకంటే స్టవ్ విడ్త్ అనేది మినిమం 22 to 23 inches అలా ఉంటుంది. సో ఒక 1 inch 2 inches స్పేస్ అనేది మనకు అవసరం కనుక అది అంటే 20 inches నుంచి స్టార్ట్ అవుతాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ నుంచి మనకి డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంది. దానికి తగ్గట్టుగా మనం కన్వీనియంట్గా వాటికి ప్లేస్మెంట్ ఇవ్వాలి అంటే కనుక మినిమం 24 inches లేదా 25 inches వరకు కూడా మనం కిచెన్ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క ప్యాటర్న్ మనము చూసుకున్నట్లయితే ఏదైతే మనం కిచెన్ ప్లాట్ఫామ్ స్లాబ్ కనుక క్యాష్ చేసేటట్లయితే దానికి సపోర్టింగ్గా కింద నుంచి మనము ఒక వాల్ కట్టి ఆ యొక్క స్లాబ్ని క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే కనుక మనం మాడ్యులర్ కిచెన్ కనుక ఆప్షన్ తీసుకున్నట్లయితే ఆ వాల్ కట్టడం కానీ ప్రీకాస్ట్ స్లాబ్ కానీ అవసరం ఉండదు. ఎందుకంటే మనకు కావాల్సిన ప్లేస్లో మనము డైరెక్ట్గా ఈ యొక్క బాక్స్ తయారు చేసుకుంటాము, కార్ కేస్ అంటాము. బాక్స్ తయారు చేసుకుని పెట్టుకుని దానిపైన అలా కనుక మనం కార్ కేస్ తయారు చేసుకుని వుడెన్ బాక్సెస్ పైన కనుక మనము కిచెన్ ప్లాట్ఫామ్ కనుక ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఆ యొక్క బాక్స్ పైన మనము ఒక బైసన్ బోర్డ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ సిమెంట్ బాండెడ్ పార్టికల్ బోర్డ్. ఆ సిమెంట్ బాండెడ్ పార్టికల్ బోర్డ్ అనేది విధిగా మనం వినియోగించవలసిన అవసరం ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు బై ఎనీ ఛాన్స్ వాటర్ కనుక ఈ గ్రానైట్ స్లాబ్లో నుంచి పొరపాటుని కిందకి కనుక లీక్ అయినట్లయితే ఇమ్మీడియట్గా వాటర్ విల్ నాట్ రీచ్ ది వుడెన్ కార్కేస్. సో ఈ దానికోసమని అలాగే స్ట్రెంగ్త్ పర్పస్ కూడా మనకి ఆ యొక్క బైసన్ బోర్డ్ అంటే సిమెంట్ బాండెడ్ పార్టికల్ బోర్డ్ అనేది వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఈ యొక్క కిచెన్ ప్లాట్ఫామ్ ఇన్సైడ్ ది హౌస్ మనం ప్లాన్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా నవేడేస్ వాషింగ్ ఏరియా ఏదైతే యూటిలిటీ ఏరియా అనేది ఉన్నదో కిచెన్ యూటిలిటీ ఏరియా, ఆ ఏరియాలో కూడా మనం ఇంకొక అడిషనల్ సింక్ అనేది ప్రొవైడ్ చేసుకుంటున్నాం. అలాగే కొన్ని ఇండిపెండెంట్ విల్లాస్లో కొన్ని ప్లేసెస్లో కొంతమంది 2 ఆప్షన్స్గా కిచెన్ తీసుకుంటున్నారు. ఒకటి డ్రై కిచెన్, రెండవది వెట్ కిచెన్. వెట్ కిచెన్ నార్మల్లీ వి యూజ్ ఫర్ రెగ్యులర్ కుకింగ్, అలాగే డ్రై కిచెన్ వి యూజ్ ఫర్ సింపుల్
కుకింగ్. అంటే ఇంట్లో కుక్ని కనుక పెట్టుకుని మనం కనుక చేయించుకునే పద్ధతి ఉంటే వారికి ఆ యొక్క వెట్ కిచెన్ అప్పచెప్పేసి అక్కడ వాళ్ళతోని కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసుకునేటట్టు ఏదైనా లైట్గా మనకు అవసరమైనటువంటి వర్క్ అంతా డ్రై కిచెన్లో చేసుకునే విధంగా 2 కిచెన్స్ని ప్రొవైడ్ చేసుకునే విధానం కూడా కొన్ని డూప్లెక్స్ హౌసెస్లో ప్లాన్ చేసుకుంటున్నారు కనుక ఆ విధానాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కిచెన్ యూటిలిటీ ఏరియాలో కూడా మనము ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకుని దానిపైన కూడా ఇంకో అడిషనల్ సింక్ కనుక ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఏదైతే యూటిలైజ్డ్ యూటెన్సిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్ళి ఆ యొక్క ప్లేస్లో ఆ సింక్లోనే పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే యూజ్డ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, యూజ్డ్ యూటెన్సిల్స్ ఏవైతే ఉంటాయో ఆ యూటిలైజ్డ్ ఐటమ్స్ అనేది తీసుకెళ్ళి బయట పెట్టేసుకుంటాం కనుక మన ఇంట్లో ఉండే కిచెన్ అనేది ఎప్పటికీ నీట్గా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్లో ప్రొవైడ్ చేసుకునే సింక్ విషయంలో కూడా ఆ యొక్క సింక్ విత్ డ్రైన్ బోర్డ్ ఉంటుంది. అలాగే సింగిల్ బౌల్ సింక్ కూడా ఉంటుంది. ఇది మన యొక్క అవసరానికి తగినట్టుగా ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సింక్లో కూడా మనం 2 ట్యాప్స్ ప్రొవైడ్ చేసుకుంటాము. ఆ 2 ట్యాప్స్లో కూడా వాల్ మిక్సర్ కైండ్ ఆఫ్ ట్యాప్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. తద్వారా మనకి హాట్ అండ్ కోల్డ్ వాటర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం కనుక మంజీరా వాటర్ అండ్ బోర్ వాటర్ని విడివిడిగా వినియోగించినట్లయితే మంజీరా వాటర్ ట్యాప్ ఒకటి, బోర్ వాటర్ ట్యాప్ ఒకటి 2 కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. 2 వైపులా మనకి మంజీరా వాటర్కి అలాగే హాట్ అండ్ కోల్డ్ బోర్ వాటర్కి కూడా మనం వినియోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోట్ ఆఫ్ ది డే: ఫెయిల్యూర్ ఇస్ సింప్లీ ద బిగినింగ్ టు స్టార్ట్ అగైన్, దిస్ టైమ్ more intelligently. Thanks for watching.